హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. రీసెంట్గా మనము ఏపీ హైకోర్టు జాబ్స్కి సంబంధించి ఇంగ్లీష్ సెక్షన్లో టాప్ 100 ఇడియమ్స్, అలానే ఇప్పుడు టాప్ 100 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కవర్ చేసుకుంటున్నాం. ఇది లాస్ట్ వీడియో, అంటే 76 నుంచి 100 వరకు దీంట్లో ఉంటాయి మనకి. సో దీంతో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏంటంటే ఈ ఇడియమ్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రెండు మెయిన్ అన్నీ కూడా కవర్ చేసుకున్నట్టు అవుతుంది. మీకు ఇంకా ఎక్కడైనా కానీ వేరేదికి ఎక్కడైనా కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉండి మీరు సరిగా ఆన్సర్ చేయలేకపోయినట్టు నోట్ చేసుకుంటారు కదా, వాటిని రివిజన్ చేసుకోండి. ఈ రెండు టాపిక్స్ నుంచి మనకు దాదాపుగా ఈ 40 ఇంగ్లీష్ సెక్షన్లో 8 నుంచి 10 ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఈ ప్లేలిస్టులు మనం లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాం, చూడండి. ఎవరైనా మిస్ అయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ షేర్ చేసి ఎగ్జామ్లో ఎక్కువ వచ్చేదానికి అవకాశాలు ఉన్న బిట్స్ వీటి నుంచే వస్తున్నాయి కాబట్టి మనము వీటిని బాగా ప్రిపేర్ అవ్వండి. అలానే మన గ్రాండ్ టెస్ట్లు ఆల్రెడీ 5+ గ్రాండ్ టెస్ట్లు కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకొక 5 ఉన్నాయి. సో ప్రతి గ్రాండ్ టెస్ట్ కూడా మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రాస్తున్నారు, వాళ్ళు ర్యాంక్స్ చూసుకుంటున్నారు, ఏ సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్స్ రాంగ్ పెట్టుకున్నాడు అని అనాలిసిస్ చేసుకొని వాటిని రివిజన్ చేసుకొని ఏ విధంగా అయితే గ్రాండ్ టెస్ట్లు ఉపయోగించుకోవాలో ఆ విధంగా అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇంకా ఎవరైనా రిజిస్టర్ అవ్వాలనుకుంటే అమేజింగ్ స్టఫ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని స్టోర్లో యాప్లో రిజిస్టర్ అవ్వండి. ప్రాసెస్ సర్వరు సబార్డినేట్ కూడా మన దగ్గర టెస్ట్ సిరీస్ ఉంది, 10 గ్రాండ్ టెస్ట్లు. సో మెంటల్ అబిలిటీలో అన్నీ కవర్ చేయడం జరిగిందనమాట. సో మనము క్లాస్ స్టార్ట్ చేసుకున్నాము. అన్ ఇమేజ్ వితౌట్ ఆబ్జెక్టివ్ రియాలిటీ. సో రియల్గా లేదు అది, దాన్ని ఏమంటారు? యుటోపియా, సెన్సేషను, హెలూజినేషను, షాడో. హెలూజినేషన్ మనం ఆర్యా 2 మూవీలో హెలూజినేషన్ గురించి చాలా బాగా చెప్తారు కదా బ్రహ్మానందం గారు, వాటి గురించి. సో హెలూజినేషన్ అంటే అదే, ఆబ్జెక్టివ్ రియాలిటీ లేదనమాట, ఇది ఊరికే మనకి అట్లా అనిపిస్తూ ఉంటుంది. ప్లేసింగ్ ఏ థింగ్ బిసైడ్ అనదర్, ఒకదాని పక్కన ఒకదాన్ని పెట్టడం, అంటే ఆ పొజిషన్ని, ఆ ప్లేస్ని ఏమంటారంటే జుక్స్టాపోజు, ఎక్స్పోజు, రీపోజు, ఇంపోజు. సో దీనికి ఆన్సరు జుక్స్టాపోజు. థర్డ్ క్వశ్చన్, ఎనీథింగ్ రిటర్న్ ఇన్ ఏ లెటర్ ఆఫ్టర్ ఇట్ ఈజ్ సైన్డ్. లెటర్ కానీ మనకి ఏదైనా మెయిల్ పెడుతున్నప్పుడు కానీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పిఎస్ అని పెడతాము. పిఎస్ అని చెప్పి నోట్ ఐఎమ్ అనేబుల్ టు కమ్ టుడే అలా పెడతారు అనమాట జనరల్గా. సో అది యూజువల్గా లెటర్ రాసిన తర్వాత ఫైనల్గా సైన్ చేసేదాన్ని ఏమంటారంటే మనకు వచ్చేసి మ్యానుస్క్రిప్టు, పోస్ట్ స్క్రిప్టు, పోస్ట్ డిక్షను, కొరిజెండమ్. సో పిఎస్ అంటే పోస్ట్ స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ అంతా అయిపోయింది, పోస్ట్ నెక్స్ట్. ఇండిఫరెన్స్ టు ప్లెజర్ అండ్ పెయిన్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రావడం జరిగింది. ఇండిఫరెన్స్ టు ప్లెజర్ అండ్ పెయిన్, ప్లెజర్ వచ్చిన అంటే హ్యాపీనెస్ ఉన్నా సాడ్నెస్ ఉన్నా డిఫరెన్స్ లేకుండా ఉండడాన్ని, డిఫరెన్స్ చూపించకుండా ఉండడాన్ని. టాలరిజం, స్టాయిసిజం, రాడికలిజం, పర్సర్వరెన్స్. సో స్టాయిసిజం చాలా ఇంపార్టెంట్. స్టాయిక్ అని కూడా అంటారు, స్టాయిసిజం. ఏ పర్సన్ హూ వర్షిప్స్ ఓన్లీ వన్ గాడ్. మనము లాస్ట్ దాంట్లో డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్, ఎథిస్ట్ అని చెప్పుకొని ఉన్నాం కదా. ఇక్కడ ఓన్లీ వన్ గాడ్ని వర్షిప్ చేస్తే మోనోథిస్టు, ఫిలోజమిస్టు, థియిస్టు, పాలిథిస్టు. సో ఆన్సరు ఏ, మోనోథిస్ట్. మోనో అంటే సింగిల్ అన్నట్టు. కాన్స్టాంట్ ఎఫర్ట్స్ టు అచీవ్ సంథింగ్, కాన్స్టాంట్గా ట్రై చేస్తూనే ఉండడం, గ్రూప్స్ కొట్టాలి, సివిల్స్ కొట్టాలి, ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని. అటెంప్ట్, పర్సర్వరెన్స్, వైగరు, పేషెన్స్. సో పర్సర్వరెన్స్. డిరైవింగ్ ప్లెజర్ ఫ్రమ్ ఇన్ఫ్లిక్టింగ్ పెయిన్, ఒకరిని ఇబ్బంది పెట్టి దాని నుంచి ప్లెజర్ని, ఆనందం పొందే వాళ్ళని ఏమంటారు? వీళ్ళేంటి శాడిస్టిక్గా ఉన్నారు, శాడిజం చూపిస్తున్నారు, నువ్వేంటి శాడిస్టువా అని అనేదాన్ని. సో శాడిస్టిక్ పర్సనాలిటీ. ప్రాక్టీస్ ఆఫ్ మ్యాజిక్, సబ్స్టాన్షియలు, పాల్పబులు, కార్పొరలు, విచరీ. సో విచ్ క్రాఫ్ట్ అని కూడా అంటారు జనరల్గా. సో ప్రాక్టీస్ ఆఫ్ మ్యాజిక్ అంటే విచరీ. జనరల్ వ్యూ ఆఫ్ ఏ పర్సన్స్ క్యారెక్టర్, ఒక పర్సన్ క్యారెక్టర్ యొక్క జనరల్ వ్యూని ఏమంటారు? ఇంట్రడక్షను, స్కెచ్, ప్రొఫైలు, బయోగ్రఫీ. సో ప్రొఫైల్, సో తన ప్రొఫైల్ ఎలా ఉంది, వీళ్ళ ప్రొఫైల్ ఎలా ఉంది అంటే మొత్తం దాంట్లో డేటా బేసిక్గా ఉంటుంది అన్నట్టు.
ఏ పర్సన్ హూ డెలిబరేట్లీ సెట్స్ ఫైర్ టు ఏ బిల్డింగ్. సో కావాలని ఒక బిల్డింగ్ అనే కాదు, దేనికైనా కానీ ఫైర్ కావాలని క్రియేట్ చేసే వాళ్ళని ఏమంటారు? ఎక్సోర్టనిస్టు, హైజాకరు, అసాసిను, ఆర్సనిస్టు. సో ఎక్సార్సిజం అంటే దయ్యాలని వదిలించే వాళ్ళు, హైజాకర్ అంటే హైజాక్ చేసి ప్లేన్ని మనం చేస్తారు కదా ఏదైనా కానీ, అసాసిన్ అంటే తెలిసిందే. సో ఆర్సనిస్ట్ ఇది కూడా ఇంపార్టెంట్. ఈజీలీ డూప్డ్ ఆర్ ఫూల్డ్, ఈజీగా వీళ్ళని డూప్ చేయొచ్చు లేదంటే మోసం చేయొచ్చు. సో వాళ్ళని ఏమంటారు? గల్లిబుల్, ఇండిఫెన్సిబుల్, పర్సెప్టబుల్, ఇన్సెన్సిబుల్. సో గల్లిబుల్ అంటే ఏదో గారభంగా ఉండడము, మెతగ్గా ఉండడము. సో అట్లా వాళ్ళని ఈజీగా మోసం చేస్తారు కదా అట్లా. ఏ డాక్టర్ హూ స్పెషలైజెస్ ఇన్ ద డిసీజెస్ ఆఫ్ ఐస్. ఆప్టిమిస్టు, ఆప్టిషియను, ఆర్థోడాంటిస్టు, ఆప్థమాలజిస్టు. తెలిసే ఉంటుంది. ఆప్థమాలజిస్ట్ ఐస్ స్పెషలిస్ట్. యానిమల్స్ దట్ కెన్ లివ్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్. ల్యాండ్ మీద వాటర్ మీద నివసించే ఎనిమల్స్ని ఏమంటారు? యాంఫిబియన్స్, అక్వేరియన్స్, ఆక్వాటిక్స్, యాంథ్రోపాయిడ్స్. సో యాంఫిబియన్స్, మ్యామల్స్ ఇలా ఉంటాయి కదా మనకు తెలిసిందే. ద బిలీఫ్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ అండ్ షుడ్ హ్యావ్ ద సేమ్ రైట్ అండ్ ఆపర్చునిటీస్. సో అందరూ సమానమే, అందరికీ ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి అని వాళ్ళని ఏమంటారు అని దాన్ని ఏమంటారు? యొక్క సిద్ధాంతాన్ని ఈగోటిస్టు, ఇగాలిటేరియను, ఆక్టోజెనేరియను, ఆల్ట్రూయిస్టిక్. సో ఇగాలిటేరియను, టోటాలిటేరియను, యుటోపియను ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. ఇవన్నీ కూడా మనం టోటాలిటేరియన్ కూడా చూస్తున్నాం కదా అట్లా. ఫాల్సిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, డాక్యుమెంట్ని లైక్ తప్పుడు సాక్ష్యాలు తప్పుడుగా చేయడం అనే దాన్ని ఏమంటారు? ఫోర్జరీ, లామినేటింగు, కాపీయింగు, జెరాక్సింగు. సో ఫోర్జరీ చేశారు, సంతకాన్ని, డాక్యుమెంట్స్ని ఫోర్జరీ చేశారు. స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ని స్టడీ చేస్తే దా స్టడీని ఏమంటారు? ఎకాలజీ, ఎంబ్రియాలజీ, ఎటిమాలజీ. సో ఆన్సరు సి, ఎంటమాలజీ. సో మనకు 40 ఫుల్ లెంత్ టెస్టులు కూడా మనము చాలామంది రిజిస్టర్ అయి ఉన్నారు. దీంట్లోనే గ్రాండ్ టెస్టులు కూడా భాగము. సో 299 రూపీస్కి 30 చాప్టర్ వైజ్ టెస్టులు, ప్రతి దాంట్లో 80 క్వశ్చన్స్ ప్లస్ 10 గ్రాండ్ టెస్టులు. సో మీరు అది తీసుకుంటే గ్రాండ్ టెస్ట్ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో టైము లైక్ 15-20 డేస్ ఉంది కాబట్టి ఎవ్రీడే ఒక 2 టెస్టులు 3 టెస్టులు కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ, ఇంగ్లీష్ పరంగా ఎగ్జాక్ట్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు బాగా ఫెమిలియారిటీ వస్తుంది. మనం రీడింగ్ కాంప్రహెన్షన్ ఒక 150-200 క్వశ్చన్స్ ఇచ్చున్నాము. అలానే లైక్ క్లోజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ ఇచ్చున్నాం అనమాట మన టెస్టులు అన్నింటిలో కూడా. సో అంతెందుకు, ఇప్పుడు ఎగ్జాంపుల్గా 40 టెస్టులు, ఒక్కో దాంట్లో ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్. సో 1600 ఇంగ్లీష్ క్వశ్చన్స్ మనము కవర్ చేస్తున్నాం అనుకోండి. ఎవ్రీ టాపిక్, ఎవ్రీ టైప్ అన్నీ కూడా. సో క్లాస్లోకి వెళ్దాము. ఏ పర్సన్ ఎస్పెషల్లీ ఏ యంగ్ వన్ విత్ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్. సో యంగ్ ఏజ్లోనే అత్యాధునిక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్, లైక్ చెస్లో మనం చూస్తుంటాము. గుకేష్, ప్రజ్ఞానంద ఇట్లాంటి వీళ్ళందరూ కూడా లైక్ వాళ్ళని ఏమంటారు? ప్రాడిజీ, జీనియస్, మాస్టర్ మైండ్, ఇంటలెక్చువల్. ప్రాడిజీ, సో ప్రాడిగల్ సన్ రిటర్న్స్, ప్రాడిజీ అని అంటారు. వన్ హూ ఈజ్ ఏ సిటిజన్ నాట్ ఆఫ్ ఏ కంట్రీ బట్ ఆఫ్ ద వరల్డ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, లాస్ట్ టైం కూడా అడుగున్నారు. సో సిటిజన్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచాన్ని మొత్తానికి కూడా సిటిజన్ అని అనుకునే వాళ్ళు అన్నట్టుగా అంటే ఏమంటారు? ఫిలాంథ్రోఫిస్టు, ఇంటర్నేషనలిస్టు, కాస్మోపాలిటను, బొహిమియను. సో ఆన్సరు కాస్మోపాలిటన్, సిటిజన్ ఆఫ్ ద వరల్డ్. ఏ పర్సన్ హూ ఈజ్ న్యూ టు ఏ ప్రొఫెషన్, ఈ ప్రొఫెషన్కి నేను కొత్త అనే వాళ్ళని ఏమంటారు? కోచ్, ట్యూటరు, నోవైస్, ఎక్స్పర్ట్. నోవైస్ ఇక్కడ మన కోచ్ అంటే కోచ్ ప్రొఫెషన్కి నువ్వు ఏడన్నా మామూలుగా అట్లా ఉండదు కదా. ట్యూటర్ చేసే వాళ్ళు ఎందుకు చేస్తారు? ఆల్రెడీ కొత్త వాళ్ళు కాబట్టి. ఎక్స్పర్ట్ కూడా కాదు కదా, నువ్వు అంటున్నారు కదా. సో నోవైస్. 20th క్వశ్చన్, దట్ విచ్ కెనాట్ బి అవాయిడెడ్. దీన్ని అవాయిడ్ చేయడం కష్టం. ఇట్స్ కమింగ్, కెనాట్ డూ ఎనీథింగ్. ఇన్ఎస్టిమబుల్, ఇండిఫరెంట్, ఇన్ఎవిటబుల్, ఇన్ఫాలిబుల్. సో ఆన్సరు సి, దిస్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఎగ్జాము రాకుండా మానదు, అన్లెస్ ఇట్ పోస్ట్ పోన్స్, బట్ ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్, రైట్.
ఏ పర్సన్ హూ ఈజ్ అనేబుల్ టు పే హిజ్ డెప్ట్స్, బాకీ తీర్చలేకపోయే వాళ్ళని. ఇన్సాల్వెంటు, లెండరు, బ్యాంకరు, సాల్వెంటు. సో ఇన్సాల్వెన్సీ అంటే బ్యాంక్రప్సీ కోడ్ దేని ద్వారా వచ్చింది మనకు తెలిసిందే కదా. సో ఇన్సాల్వెంట్ అంటే వాళ్ళ అప్పులు వాళ్ళు కట్టలేకుండా ఉండేవాళ్ళు అన్నట్టు. ద ఫస్ట్ మోడల్ ఆఫ్ ఎ న్యూ డివైస్, ఏదన్నా ఒక డివైస్ కనుక్కున్నారు రోబోటిక్దో ఏదన్నా. సో ఫస్ట్ మోడల్ని ఏమంటారు? ఫస్ట్ ఐకాను, ఫోటోగ్రాఫు, స్కల్ప్చరు, ప్రోటోటైపు. సో ప్రోటోటైప్. ఏ స్మాల్ షాప్ దట్ సెల్స్ ఫ్యాషనబుల్ క్లోత్స్, కాస్మెటిక్స్. సో క్లోత్స్, కాస్మెటిక్స్ స్మాల్ షాప్ అనమాట. సో దాన్ని ఏమంటారు? స్టాలు, బొటిక్, బూతు, స్టోరు. సో ఆన్సరు బొటిక్. ప్రాపర్టీ హ్యాండెడ్ డౌన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఏ పర్సన్, ఒకరు చనిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీని తర్వాత తరాలు వాళ్ళకి ఇచ్చిన దాన్ని ఏమంటారు? ప్యాట్రిమోనీ, ఇన్హెరిటెన్సు, లెజెండ్, లెగసీ. సో ఇక్కడ లెగసీ అనేది నాట్స్ నాట్ ఏ ప్రాపర్టీ, రైట్? ఇట్స్ జస్ట్ ఒక థాట్ ఒకటి. ప్యాట్రిమోనీ అనేది కూడా ప్యాట్రిమోనీ అది ఫాదరు మదర్కి సంబంధించి వాళ్ళ ఆధిపత్యం గురించి జనరల్గా. సో ఇన్హెరిటెన్స్. లాస్ట్ క్వశ్చన్, వన్ హూ రన్స్ అవే ఫ్రమ్ జస్టిస్ ఆర్ లా, న్యాయాన్ని లేదంటే చట్టాన్ని అధిగమించి తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళని ఏమంటారు? క్రిమినల్, ఫ్యూజటివ్, థీఫు, స్మగ్లరు. సో ఆన్సరు ఫ్యూజటివ్. హీ ఈజ్ ఏ ఫ్యూజటివ్ బికాజ్ హీ ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద జస్టిస్, చట్టానికి దొరకకుండా తిరుగుతున్నాడు అనేది. సో నెక్స్ట్ మనకు చాలామంది రిక్వెస్ట్ చేసినట్టే మనము టాప్ సినానిమ్స్, యాంటినమ్స్, అలానే కొన్ని బేసిక్ మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ కొన్ని మోడల్స్ ఆఫ్ ద క్లోజ్ టెస్ట్లు కూడా మనం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాము. సో దాని ద్వారా ఏంటంటే ఎగ్జామ్ మూమెంట్లో, ఎగ్జామ్ ఇంకో 2-3 వారాలు ఉందన్నప్పుడుగా మనకి ఇట్లాంటివన్నీ కూడా చూస్తే ఓకే, అప్పుడు మనం చూసాము సేమ్ మోడల్ వచ్చింది, సేమ్ టైపు, అది ఎలా సాల్వ్ చేయాలో చెప్పున్నారు ఫలానా ఇన్స్టిట్యూట్ వాళ్ళు అని మీకు మైండ్లో తడుతుంది కదా అది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అలానే జీకే కూడా మనము కరెంట్ అఫైర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ జీకే క్వశ్చన్స్ ఇన్ జాగ్రఫీ, హిస్టరీ, అలానే జనరల్ సైన్స్ కూడా మనకి జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాబట్టి వాటిల్లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీలో టాప్ బిట్స్ ఉంటాయి మనకు కొన్ని ఎక్కువగా రిపీట్ అయ్యే బిట్స్, విటమిన్స్ రిలేటెడ్, ఈ ఆర్గానిక్ ఫార్ములాస్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా మనం చూద్దాము. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే మన ప్రీవియస్ ఇందాక చెప్పినటువంటి ఇడియమ్స్ అన్నీ కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.